లూలు హైపర్ మార్కెట్. ఇది హవాలీలో ఉన్న లూలు హైపర్ మార్కెట్. దీంట్లో కానీ మాకు ఆర్డర్ వచ్చిందంటే ఈజీగా 40 నిమిషాలు టైం వేస్ట్ అయితే అయిపోద్ది. అది చిన్న డ్రైనా పెద్ద డ్రైనా వాళ్ళు 40 నిమిషాలు టైం వేస్ట్ చేసిన తర్వాత మాకు ఇస్తారనమాట. నాకైతే 2 ఆర్డర్లు వచ్చినాయి. ఈ 2 ఆర్డర్లు రెడీ అవ్వడానికి దగ్గరికి 50 నిమిషాలు టైం అయితే పట్టింది. ఆర్డర్ వచ్చిన తర్వాత ఫోన్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆర్డర్కి సంబంధించిన నెంబర్స్ అనేవి నోట్ చేసుకుని దాంతోపాటు మా ఫోన్ నెంబర్ తలబత్ ఐడి కూడా నోట్ చేసుకున్న తర్వాత మాకు ఆర్డర్ ఇస్తారు. ఈ విధంగా ఎందుకంటే కొంతమంది డెలివరీ డ్రైవర్లు ఆర్డర్ తీసుకెళ్ళి కస్టమర్కి అయితే ఆర్డర్ డెలివరీ చేయట్లేదు. అప్పటి నుంచి ఈ సెక్షన్ అయితే పెట్టారనమాట. మనం లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆర్డర్ అనేది వాళ్ళు బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మన నెంబర్ చెక్ చేసుకుని సెక్యూరిటీకి మన ఆర్డర్ చూపించిన తర్వాత మనం ఆర్డర్ తీసుకెళ్ళాలి. ఇది వచ్చి నా ఒక ఫస్ట్ ఆర్డర్ అనమాట. దీంట్లో 15 లీటర్ వాటర్ బాటిల్ 2, దాంతోపాటు 600 మిల్లీలీటర్ల 4 వాటర్ ప్యాకెట్లు పెద్దవే, దాంతో పాల ప్యాకెట్లు లీటర్ పాల ప్యాకెట్లు 8, మొత్తం ఇది ఒక సపరేట్గా ఇది ఒక ఆర్డర్ అనమాట. ఈ విధంగా ఈ ఆర్డర్ తీసుకున్నాను. ఇది కింద అయితే పర్వాలేదు. ఇదే మళ్ళీ 3వ ఫ్లోర్కో 4వ ఫ్లోర్కో మోసుకెళ్ళాలంటే నాకైతే సరదా తీరిపోద్ది. దీని తర్వాత 2 ఆర్డర్ ఈ సపరేట్గా వీళ్ళు ఎవరో పొటాటో చిప్స్ మాత్రమే ఆర్డర్ పెట్టుకున్నట్టున్నారో. తెలుగ్గా ఉన్నాయి, ఐటమ్స్ అయితే ఎక్కువగా లేవు. ముందుగా ఈ పొటాటో చిప్స్ అయితే డెలివరీ ఇచ్చేసాను. తర్వాత 2వ ఆర్డర్కి అయితే లొకేషన్ పెట్టుకుని బయలుదేరాను. ఈ 2 ఆర్డర్ వచ్చేసి జైన్ కంపెనీది అనమాట. జైన్ అంటే ఇది కువైట్లో ఒక సిమ్ కార్డ్ కంపెనీ. ఈ కంపెనీ కార్డుకి అయితే నేను డెలివరీ ఇవ్వాలి. కస్టమర్కి కాల్ చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది కస్టమర్ది. తర్వాత వాట్సాప్లో కాల్ చేశాను. వాట్సాప్ కాల్ అయితే కనెక్ట్ అయింది. ఆర్డర్ అయితే లోపలికి తీసుకురమ్మని చెప్పారు. కాకపోతే కార్ అయితే లోపలికి వెళ్ళలేదని చెప్పి సెక్యూరిటీ కారు బయట ఆపేశారు. దానివల్ల కార్ అనేది బయట పెట్టుకుని ఆర్డర్ అనేది అక్కడ నుంచి తీసుకెళ్ళి లోపల ఇవ్వాల్సి వచ్చింది. ఆర్డర్ మోసుకెళ్ళినందుకు కూడా నాకు పెద్ద ప్రాబ్లం అయితే అనిపించలేదు. కాకపోతే కారు బయట పోలీసు ఎవరైనా చూసారంటే 15 దినాలు ఫైన్ వేస్తారు. అది ప్రాబ్లం అనమాట. ఇంకా ఈరోజు టెంపరేచర్ అయితే మాత్రం 41 డిగ్రీలు ఉంది. అది కూడా పొద్దున్నే 10:28 కారు కూడా ఇది నాది కాదు. నా కార్ ప్రస్తుతానికి సర్వీసింగ్లో షోరూంలో ఉందని చెప్పి కంపెనీ వేరే కార్ అయితే ఇచ్చారు. దీంట్లో ఏసీ కూడా సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. ఇదే టెంపరేచర్ మన ఇండియాలో ఉంటే ఏ విధంగా ఉంటుందో మీరే ఆలోచించండి. దాంతోపాటు మన ఇండియాలో ఈరోజు టెంపరేచర్ ఎలా ఉందో నాకైతే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.